హాయ్ అండి అందరికీ. నా పేరు సింగేట్ శ్రీకాంత్. నేను ఈబైటరం డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నాను. సో మన ఈబైటరం ప్రోడక్ట్ మన ముందున్న ఒక పర్సన్కి ఒక 50 రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. సో తనకి ఇప్పుడు ఎలా ఉంది, తన ఆరోగ్యం ఎలా ఉంది, సో తనకి ఏం లాభం జరిగినాయని తన మాటల్లో తెలుసుకుందాం ఒక్కసారి. సో యాక్చువల్గా తన ప్రాబ్లం ఏంటంటే తను అల్సర్తో ఇబ్బంది పడుతూ ఉండే. ఈ 50 డేస్లో ఆయనకి ఏం చేంజ్ కనబడింది అనేది ఒక్కసారి తన మాటలో తెలుసుకుందాం. సార్ ఒక్కసారి సార్ ఇంట్రొడక్షన్ స్టార్ట్. ఓకే, నా పేరు నాగరాజు. నేను అల్సర్ తోటి చాలా బాధపడేవాడిని. నేను తిమ్మపూర్ మోడల్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్ పనిచేస్తున్నాను. నా క్లాస్మేట్ చోళ రాజు అని ఈబైటరం ప్రొడక్ట్ ఉంటుంది, ఇది వాడరా అని చెప్పాడు. దాంతో నేను ఇప్పటివరకు వాడబట్టి ఒక 15 డేస్ అవుతుంది. ఇది దాదాపు నాకు ఒక 20-25 డేస్లోనే రిజల్ట్ అనేది కనిపించింది ఆటోమేటిక్గా. ఇప్పుడు నాకు అల్సర్ ప్రాబ్లం అనేది ఏం లేకుండా పోయింది. దీంతోపాటు కొంచెం రేడియేషన్ ద్వారా ఇబ్బంది కూడా పడ్డాను బాగా, ఈ ఫోన్ రేడియేషన్ వల్ల. ఈ ఇబ్బంది పడి ఏంటంటే నెక్ పెయిన్ రావడము, కొంచెం స్ట్రెస్కి లోన్ అవ్వడము, ఎందుకంటే కరెక్ట్ నిద్ర పట్టకపోవడము, ఇవన్నీ నాకు చాలా ఘోరమైన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేటివి. ఒకరోజు డిస్కస్ వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడినప్పుడు రాజు ఏం చెప్పిందంటే, రైట్ ఉంటుందిరా పోయి వాడు అని అంటే, సరే దీన్ని చూసి ఒకసారి నేను సెర్చ్ చేసి నేను వాడడం జరిగింది. దాంతోపాటు అవన్నీ ఇప్పుడు వాడుతున్నా ఉన్న కొద్దీ నేను దాదాపు ఒక ఫిజికల్ డైరెక్టర్ కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈజీగా అలసిపోయేవాడిని. కాకపోతే ఇది వాడడం వలన నాకు ఏం జరిగింది అంటే, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా స్ట్రెంత్ మార్నింగ్ ఎలా ఉందో ఈవినింగ్ టైంలో కూడా, నైట్ టైంలో కూడా అలానే ఉంది. సో ఇది ఒక మనిషికి ఒక వరంగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఇంకా దీని వలన చాలా డిసీజ్ అనేటివి కంప్లీట్ క్యూర్ అవుతున్నవి. దాంతోపాటు ఇప్పుడు షుగరు, బీపీ, అల్సరు, థైరాయిడ్, ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ఒక 4 మెంబర్స్ కూర్చున్నప్పుడే ఇప్పుడు మనకు ఒక 5G అనేది వచ్చేసింది, అందులో ఒక అటాక్ పోతున్నారు. ప్రతి ఇంట్లో బీపీ, షుగర్ అట్లాంటివి ఉంటున్నాయి. ఇది ప్రతి ఒక్క మనిషికి కంపల్సరీ కావాల్సిందే. ఫోన్ వాడిన వ్యక్తి కంపల్సరీ ఇది వాడాల్సిందే అని నేను కోరుచున్నాను. ఎందుకంటే రేడియేషన్ అనేది ఈ రోజులలో ఒకప్పుడు 2G ఉండేది, 3G అయిపోయింది, 4G అయిపోయింది, ఇప్పుడు 5G వచ్చింది. అసలు మనకి ఏ టైంలో అటాక్ వస్తుందో తెలియట్లేదు. ఇది ఎందుకు వాడమంటున్నానంటే, బ్లడ్ అనేది ఫోన్ వాడడం వల్ల మనకు మందం అనేది రావడం జరుగుతుంది. సో దాంతో సప్లై అనేది పర్ఫెక్ట్ లేకపోవడం వలన ఈ డిసీజ్ అనేది వచ్చేస్తున్నాయి. సో అందరూ వాడవలసింది అనుకోవచ్చున్నాను. థ్యాంక్ యూ సార్. ఏ రకంగా తెలిసింది డాక్టర్ దానికి మీకు సజెస్ట్ చేశారు? అల్సర్ అనేది నాకు చాలా రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ట్యాబ్లెట్స్ కామన్ ఇచ్చి ఒక 2-8 డేస్ 1 వీక్ వాడమని చెప్పిన తర్వాత కొంచెం అనిపించి నేను దీంతో పాటు ఇన్నో ప్యాకెట్ కూడా వాడేవాడిని అప్పుడు. ఎందుకంటే తిన్న తర్వాత నాకు బయట కూడా అవ్వడం అనేది జరిగి ఇన్నో ప్యాకెట్ వాడేవాడిని. ఇన్నో ప్యాకెట్ వాడినప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యేది. మళ్ళీ నెక్స్ట్ డే కొంచెం టీ అది తాగినప్పుడు కూడా నాకు ఏంటంటే బయటకి మళ్ళీ వచ్చి చాలా ఇబ్బంది పడేవాడిని. సో మీరు డాక్టర్ అడ్వైజ్ చేసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ వరకు మీరు మెడిసిన్ వాడారు? నేను దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి కామన్గా అయినప్పుడల్లా ఒక 10 డేస్ 20 డేస్ కంటిన్యూషన్ వాడుకుంటూ ఉండేవాడిని. అయినా కానీ అది వాడినప్పుడు మాత్రమే తగ్గేది. సో తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఉంది. మీరు మెడిసిన్ వాడడం వల్ల కూడా టెంపరీ సొల్యూషన్ దొరికింది తప్ప పర్మనెంట్ సొల్యూషన్ దొరికాయి. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీరు తీసుకొని మీరు దీన్ని ఏ రకంగా వాడారు, మీకు ఎన్ని రోజుల్లో అంటే ఏ రకమైన సింటమ్స్ ఏర్పడ్డాయి, అంటే మీకు అల్సర్ తగ్గింది అని ఏ రకంగా మీకు సింటమ్ ఏర్పడింది? ఓకే, నేను అంతకుముందు అల్సర్ ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఏం జరిగేదంటే, నాకు తిన్న వెంటనే కొంచెం ఎక్కువ తిన్న వెంటనే నాకు ఏమయ్యేదంటే మీదికి పేగులు వచ్చినట్టు కానీ, బయటకు వచ్చినట్టు కానీ, కొంచెం ముక్కలు వాటర్ రావడం కానీ, వచ్చి నా బాడీలో ఇక్కడ ఛాతీలో ఏంటంటే నొప్పి వచ్చేస్తుంది. అప్పుడు వస్తుండే, కానీ ఇప్పుడు ఈ వాటర్ తీసుకోవడం వలన నాకు ఈ వాటర్, ఈ బెడ్, ఈ చేసుకున్న బ్రాండ్ తీసుకోవడం వలన ఏంటంటే చాలా ఎక్కువ అయిపోయింది. బాడీ మాత్రం చాలా ఫ్రీ అయిపోయింది. సో మీకు ఇప్పుడు అంటే మీకు తగ్గినట్టు మళ్ళీ మీరు ఏమైనా టెస్ట్ చేయించారా, లేదా ఆటోమేటిక్ మీ యొక్క సింటమ్స్ మీకు అర్థమైపోయే దీన్ని యూజ్ చేయొచ్చు అనే డిసిషన్కి వచ్చారా? సో ఆల్రెడీ తెలిసిపోయింది కదా సార్. ఒకప్పుడు నాకు ఇది ఉండేది, ఇది 125 డేస్ నాకు తెలిసిపోయింది. సో 50 డేసే వాడవచ్చు. నేను ఏం తిన్నా ఏం చేసినా కానీ నాకు అట్లాంటి ఫీలింగ్స్ అనేది ఏం లేవు. సో దాన్ని బట్టి నేను ఈజీగా చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే నా బాడీ మూమెంట్ నాకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు మీరు దీన్ని ఎవరికైనా అడ్వైస్ చేయొచ్చా, మన ఈ బైటరం ప్రోడక్ట్ని మెడిసిన్ ఫ్రీ లైఫ్ కోసం వేరే ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు? సో కంపల్సరీ చేయొచ్చు. ఎందుకు అంటే ఇది ఓన్లీ అల్సర్కనే కాదు,
దీనివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. బీపీ, షుగర్, అల్సర్, థైరాయిడ్ ఎలాంటి డిసీజ్ ఉన్నా కానీ మీకు అల్సరే కాకుండా మీరు ఇంకా ఏం రిజల్ట్ దీంతో మీరు కనుగొన్నారు? సో నేను ఇంకా దీన్ని అల్సరే కాకుండా దీన్ని ఏంటంటే నేను ఒక పీటీ చేస్తున్నాను కాబట్టి నా ప్రాబ్లం ఏంటంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాదాపు స్టాండింగ్ లేకపోతే నేను వాక్ చేసేవాడిని. అంటే ఎందుకంటే ఎన్ని అవర్స్ స్టాండర్డ్ డ్యూటీ చేసేవారు? నేను దాదాపు 9 to 5 వరకు చేసేవాడిని. సో అప్పుడు మీ హెల్త్ ఆ అవర్స్కి మీ బాడీ అనేది యాక్టివ్ ఉండేదా లేదా ఇన్యాక్టివ్ అయిపోయిందా? సో నేను 9కి పోయిందంటే ఎట్లాగో మనకి ఏం లేదు కాబట్టి ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్ కానీ లేకపోతే మనకి ఫుడ్ కానీ అది కరెక్ట్ ప్రాపర్ లేక నాకు నాలుగు కాబట్టి ఏంటంటే నేను పోయినప్పుడు కామన్గా ఎట్లా ఉంది అంటే కొంచెం మంచి టైం ఆ టైం వరకు అలసిపోయేవాళ్ళు. సో ఇది వాడుతున్నప్పటి నుంచి నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే నేను 9 to 5 కాకుండా నేను 9 to 9, 11, 12 వరకు మనం పడుకునే టైం వరకు కూడా నాకు ఆటోమేటిక్ అనేది ఈ ఎంత యాక్టివ్నెస్ అనేది బాగా అయిపోయింది. సో దాంతోపాటు నేను ఫోన్ వాడేవాడిని. ఈ ఫోన్ వాడే సార్ నిద్ర రాకపోయేది. నిద్ర రాకపోయేది కాబట్టి ఈ బెడ్లో పడుకున్న మాత్రం నాకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఫోన్ పట్టుకునే నాకు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. సో మళ్ళీ ఆ నిద్ర కూడా ఎవరైనా లేపదాకా లేపలేని నిద్రలో గాఢ నిద్రలో పోతుంది. సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి మన ఈ బయటవరం రిజల్ట్. ఇప్పుడు మీరు చూశారు నాగరాజ్ సార్ చెప్పిన తన ఒక రిజల్ట్ని. సో అందరూ కూడా మెడిసిన్ ఫీల్డ్ లైఫ్ కోసం రావడానికి మన ఒక ప్రోడక్ట్ని వాడండి. మన ప్రోడక్ట్ వాడి మన లైఫ్ని మనం సేవ్ చేసుకుందాం. జై ఈ బెటరం, జై సాగర్ జోషి అండ్ జై థ్యాంక్ యూ సార్.